హరీష్ రావు గారు ఇవాళ మీరు ఎక్కడో మాట్లాడుకుంటా గువ్వ గుయ్యమంటది చెంప చెల్లుమంటదని మాట్లాడుతూ ఎవరి గువ్వ గుయ్యమంటదో ఎవరి చెంప చెల్లుమంటదో 11వ తారీఖు నాడు తెలుస్తుంది. మా మామ 1,00,000 ఇల్లులు కట్టించిండు హైదరాబాద్లో, రేవంత్ రెడ్డి వచ్చి 1,00,000 ఇల్లులు కూల్చిండు హైదరాబాద్కి అంటుండు. నిన్న మననే వర్షాకాలం అయిపోయింది, ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం. వాళ్ళ మామ హైదరాబాద్ న్యూయార్క్ చేస్తా అని చెప్పి ఏం చేసిండా అంటే 1,00,000 ఇల్లులు ఎక్కడ కట్టిండో మాకు తెలియదు, ఎవరికి ఇచ్చిండో మాకు తెలియదు, మరి ఆ 1,00,000 మంది వచ్చి రోడ్డు మీద వచ్చి చెప్పియమని చెప్పి. కానీ ఒకటైతే చేసి వీళ్ళు ప్రభుత్వ అధికారులను అందరినీ చేతి కింద పెట్టుకొని ఇష్టానుసారంగా నాలాల మీద చెరువుల మీద పర్మిషన్లు ఇచ్చి ఇవాళ హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ని ప్రపంచ ఖ్యాతి నగరంగా చేస్తా అని చెప్పిన వాళ్ళు మొత్తం మునిగిపోయే నగరం చేసిరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ నగరం ప్రతి వానాకాలం చిన్న చిన్న వానలు పడితే కూడా ఎక్కడ పోలేని పరిస్థితి వస్తే హైదరాబాద్లో ఇల్లీగల్గా చెరువుల మీద కట్టిన వాళ్ళను, నాలా మీద కట్టిన వాళ్లకు వార్నింగులు ఇచ్చి కొన్ని మరీ దారుణంగా రివర్ బెడ్లో కట్టినవి ఉంటే కూలగొట్టే ప్రయత్నం చేసిరు. ఈరోజు హైదరాబాద్లో ఎవరన్నా వాటర్ ఫ్రంట్, రివర్ ఫ్రంట్, నాలా మీద కడితే కుననిగా కూడా ఎవరు సిద్ధంగా లేడు. దీనికి కారణము రేవంత్ రెడ్డి గారు, హైడ్రా. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి ఏ వేదికల మీద పడితే ఆ వేదికల మీద హరీష్ రావు గారు పనికిరాని మాటలు మాట్లాడుతుండు, కేవలం గెలవాలన్న ఉద్దేశంతో తప్ప ఏది వాస్తవం లేదు ఆయన మాట్లాడేదాంట్లో. ఒకప్పుడు ఆయన ట్రబుల్ షూటర్ అనుకుర్రు. ప్రతి ఎన్నికలలో ఆయన వచ్చిందంటే మనం హుజురాబాద్ ఎన్నికలలో చూసినాం, కవర్లలో పైసలు పెట్టి ఓటర్ లిస్టుల ప్రకారం ఇంటింటికి నిద్ర లేవక ముందే దర్వాజా కింద నుంచి తోసిపోయినట్టు జూబ్లీహిల్స్ కూడా చేద్దాం అనుకున్నాం. చేసి 100% గెలుద్దామన్న ఉద్దేశంతో ఉండే 15 రోజుల క్రితం దాకా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే వ్యూహంతో నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చిర్రో అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్. నవీన్ యాదవ్ నామినేషన్ తోటి క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్న ఒక ఆలోచన వచ్చి ఇష్టానుసారంగా బావబామర్దులు మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా హరీష్ రావు గారు, ఎవరు గూండాలు, ఎవరు డబ్బుల వల వేసి ఓటర్లను మభ్య పెడదామనుకుంటుర్రు, ఎవరు తప్పుడు ప్రచారం చేస్తుర్రో 11వ తారీఖు తేట తెల్లమైపోతుంది. మేం గూండాలకు ఇచ్చినామని చెప్పి నువ్వు చెప్తున్నావు. ఇవాళ నువ్వు కేవలము సెంటిమెంట్ మీద ఓట్లు తెచ్చుకుందాం అనుకున్నావు, డెవలప్మెంట్ మీద కాదు. ఇప్పుడు నవీన్ యాదవ్ అనే వ్యక్తి చేసే ప్రచారం కానీ కాంగ్రెస్ పార్టీ వ్యూహం కానీ నీకు అంతు చిక్కక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. ఇది జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే నువ్వు మాట్లాడుతున్నావు. జూబ్లీహిల్స్ ఎన్నికలలో ప్రజల్ని తప్పుదో పట్టేయాలనుకుంటున్నావు. నీ పార్టీ భూస్థాపితం కాకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఎందుకంటే మొన్ననే కంటోన్మెంట్లకు డిపాజిట్ పోయింది, పార్లమెంట్ ఎన్నికలలో గుండుసున్నా వచ్చింది, జనరల్ ఎన్నికలలో ఇంటికి తరిమి కొట్టింది. ఈ ఎన్నికలతోటి మీ కార్యకర్తలు కూడా ఎవరు రేపటి నుంచి జెండా కట్టే పరిస్థితి ఉండదని చెప్పి భయంతో నువ్వు మీ బామ్మారిది ఊరి మీద పడి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. 11వ తారీఖు నాడు ఎవరి చెంప చెల్లుమంటదో ఎవరి గువ్వ గుయ్యమంటదో తెలుస్తుంది.